హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1 to 3 years బేబీ గర్ల్ తులిప్ సల్వార్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని 4 foldings ఫోల్డ్ చేశాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని నెక్ విడ్త్ వచ్చేసి 1.5 inches తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 inches తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5 inches తీసుకున్నాను. అండ్ అక్కడ నుంచి 0.5 inches ఇలా మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్ ఇస్తున్నాను ఆర్మ్కి. చెస్ట్ విడ్త్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ హైట్ వచ్చేసి 5 inches అండ్ వేస్ట్ హైట్ వచ్చేసి 8 inches తీసుకుంటున్నాను. వేస్ట్ విడ్త్ వచ్చేసి 4.5 inches తీసుకుంటున్నాను. అండ్ డౌన్ దగ్గర వేస్ట్ విడ్త్ మనం 4.5 inches తీసుకున్నాం కాబట్టి 1 inch యాడ్ చేసి 5.5 inches తీసుకోవాలి డౌన్లో. అండ్ వేస్ట్ దగ్గర కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే 1/2 inch ఎక్స్ట్రా ఆర్ తక్కువ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇలా మార్క్ చేశాను. అండ్ ఖర్చుల కోసం 2 inches చెస్ట్ నుంచి వేస్ట్ వరకు పెట్టుకోవాలి. వేస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 inch ఖర్చుల కోసం తీసుకోవాలి. టక్స్ కోసం నేను 8 inches దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. నెక్ హైట్ వచ్చేసి 2.5 inches తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వీడియోలో చూపిస్తున్నట్టు నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను స్లైట్లీ వీ నెక్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి టర్న్ చేసి మళ్ళీ ఓవరాల్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ని 4 foldings ఫోల్డ్ చేశాను. హైట్ వచ్చేసి నేను 2.5 inches తీసుకుంటున్నాను. సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ లైన్ నుంచి 1/2 inch ఆర్ 1 inch డౌన్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి 5 inches విడ్త్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్లైట్లీ కర్వ్ ఇస్తూ మనం ఆర్మ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకొని పెట్టుకున్న హ్యాండ్స్ని షోల్డర్స్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం సైడ్ జాయింట్ ఇలా చేసుకోవాలి.
ఇంతేనండి, మనం ఈజీగా 1-3 ఇయర్స్ బేబీస్కి పంజాబీ డ్రెస్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవచ్చు.